జమ్మలమడుగులో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వారణాసి జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో ఏవో అక్బల్ బాషాకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరారు. అనంతరం విలేకరులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులైన తమీం మరియు అతని వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన విలేకరి అతనిపై తమీం అనే వ్యక్తి ఉదయాన్నే మా విలేకరిపై దౌర్జన్యంగా కత్తులతో దాడి చేసి అక్కడే చంపడం జరిగింది. అలాంటి వ్యక్తిని వెంటనే జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయాలని మేము మా డిమాండ్. జమ్మలమడుగులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అందరం కలిసి ఏవో ఇక్బాల్ సార్కు వినతి పత్రం అందజేసినాము. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నిరసన తెలియజేసినాము. ఇక్కడ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. మేము వీకోట ఆంధ్రజ్యోతి విలేకరు అత్యాచారం మర్డర్ చేశారు. కానీ ఇది దారుణమైన చర్య. ఇలాంటి చర్యలు జరగకూడదని కోరుకుంటున్నాం. వారిని వెనకమ్మడే ఎన్కౌంటర్ చేయాలని మా విన్నపం. ఇలాంటి జరగడం ఎంత దారుణమైనటువంటి ఇది అంటే ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళు రాయడము, చూపించడము తప్ప అని మేము నిలదీసి అడుగుతున్నాం. ఇలాంటి చేయడం వల్ల మీ అన్యాయాలను మేము బయట పెడుతున్నాం. ఆ అన్యాయాలను ఓర్చుకోలేక తప్పులు చేసి మీరే మా మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని